ఈరోజు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 29వ డివిజన్లో ఇందిరమ్మ ఇల్లు ముగ్గులు పోసి పండుగ వాతావరణాన్ని ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి మేయర్ గారు గుండు సుందారాణి గారు, పెద్దలు బుద్ధ జగన్ గారు, డివిజన్ ప్రెసిడెంట్ గారు మరియు ఇతర అందరూ కూడా ఇలా పాల్గొనటం. మరి ఇన్నేళ్ల కాలంలో ఇందిరమ్మ ఇల్లు అనగానే బడుగు బలహీన వర్గాలు పేదలకు ఎంటికలు నిల్చునే విధంగా ఉంటుంది. అలా మీరు చూడండి, ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదు. గత 10 ఏళ్లలో మేము ఇలా ఇది సెలబ్రేట్ చేసుకుంటూ గతంలో చేసిన తప్పులను కూడా వేలెత్తి చూపించడం మా బాధ్యత. ప్రజలందరూ గమనించాలి దీన్ని. గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు ఎవరికన్నా ఇచ్చిండ్రా చూపియండి. ఒకటే ఇల్లు, రెండో ఇల్లు అడగ నేను. ఒక్క ఇల్లు. మేము ఇవాళ 3500 ఇళ్ళని ఇలా ఒక్కొక్క నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. ఇవాళ అర్హులైన ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోండి, మీకు అర్హతలైతే తప్పకుండా మీ ఇంటికి పిలిచి తీసుకొచ్చి ఇస్తామని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అంటే అభివృద్ధి అనేది ఒకరు చెప్తే చేసేది కాదు, స్వయాన ఆలోచన ఉండాలి. ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు వారికి మనం న్యాయం చేసే విధంగా అయితేనే ఉండాలి. ఇది ఒక వ్యాపారం అయిపోయింది. ఏది ఎలక్షన్ అనగానే నిల్చోవటం, 10 పెట్టడం, 20 సంపాదించుకోవటం, ప్రజల మీద పడి తినటం. అంటే 10 ఏళ్ళు వృధాగా పోయి ఇవాళ ఇండ్లు లేని నిరుపేదలని వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో చాలా మటుకు పెంచింది. 10 ఏళ్ల కాలంలో పిల్లలు కూడా పెద్దోళ్ళు డబుల్ అయిపోయింది. ఇవాళ వాళ్ళందరికీ కూడా మేము ఇండ్లు ఇవ్వటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వీరు చాలా పెద్ద ఎత్తున మొట్టమొదట బడుగు బలహీన వర్గాల సంక్షేమానికే ప్రాధాన్యత. అందులో ముఖ్యంగా వరంగల్ జిల్లాకు, అందులో వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి.